డియర్ ఆల్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లో ఎక్సర్సైజ్ 8.2 మనం చెప్పుకుంటున్నాం. ఈ క్లాస్లోకి వెళ్ళకముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కింగ్ క్లాస్ రూమ్. ఆన్లైన్లో మ్యాథ్స్, కంప్యూటర్స్, జనరల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఓకే, కమింగ్ టు ద క్లాస్. ఫస్ట్, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మోనామియల్స్. మోనామియల్ అంటే ఏంటి? సింగిల్ టర్మ్ ఉంటుంది, ఇలా సింగిల్ టర్మ్ కింద ఉంటే మోనామియల్. ప్రోడక్ట్ చేయడం, ఈ ఎక్సైజ్ అంతా కూడా మల్టిప్లై చేయడమే. ఓకేనా? మల్టిప్లై చేయడం 4 into 7p, డైరెక్ట్గా మల్టిప్లై చేయడం. 4 7s are 28, 28p అవుద్ది అనమాట, అంతే. ఓకే, ఎలా రాస్తాం? 4 into 7p అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28p అవుద్ది డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి రెండోది సొల్యూషను. -4p మైనస్ ప్లస్ 7p. ముందు కోఎఫిషియంట్ని మల్టిప్లై చేద్దాం. అంటే 4 7 కోఎఫిషియంట్లు పీకి. ఓకే, పీకి ఇక్కడ ఉన్న పీకి ఈ 4 కోఎఫిషియంట్, ఈ పీకి 7 కోఎఫిషియంట్, -4 ప్లస్ 7. ముందు మల్టిప్లై చేద్దాం. -4 into 7 -28. p into p p² అవుద్ది. ఓకే, p into p p² అవుద్ది. అదే 3 p's ఉన్నాయంటే p³ అవుతుంది. సేమ్ థర్డ్ చూడండి, చాలా ఈజీ మల్టిప్లై చేయడం. మైనస్ సైన్, మైనస్ ఇంటూ మైనస్, రెండు ఒక టర్మ్ మైనస్ ఒక టర్మ్ ప్లస్లో ఉంది కాబట్టి ఒక మైనస్ అవుతుంది. సో 4 into 7 28, p into p p². ఇక్కడ క్యూ లేదు, ఇక్కడ క్యూ ఉంది కాబట్టి ఒక సింగిల్ క్యూ, అంతే. మళ్ళీ ఇక్కడ చూడండి ఫోర్త్ ప్రాబ్లంలో 4p³ ఇంటూ -3p. ఇది ముందు కోఎఫిషియంట్ని మల్టిప్లై చేద్దాం. 4 into -3 ఏమవుతుంది? -12. p³ ఇంటూ p ఏమవుతుంది? p⁴. ఇక్కడ 3 p'లు ఉన్నాయి, ఇక్కడ ఒక p ఉంది. మల్టిప్లై చేస్తే p⁴. ఓకే, తర్వాత ఏముంది? 4p into 0. 0తో ఏం మల్టిప్లై చేసినా 0 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, మల్టిప్లై చేయడం అర్థమైంది కదా? ఓకే, సెకండ్ ప్రాబ్లం రాస్తాను చూడండి. ఇక సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియాస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్స్ విత్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మోనామియల్స్ యాజ్ దేర్ లెంత్స్ అండ్ బ్రెడ్త్స్ రెస్పెక్టివ్లీ. అంటే లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా చేయమంటున్నాడు. ఈ 5 వాటికి ఇక PQ అని 10m 5n ఇలా ఇచ్చాడు కదా, వీటికి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా. ఇక్కడ P ఏమో లెంత్, వచ్చేసి ఫస్ట్ టర్మ్ L ఈజ్ ఈక్వల్స్ టు P, బ్రెత్ BREDTH, బ్రెత్ వచ్చేసి Q, B ఈజ్ ఈక్వల్ టు Q. ఏరియా ఏంటి? ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్, దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అంతా P ఇంటూ Q, దట్ ఈజ్ ఈక్వల్ టు PQ. సేమ్ అలాగే ఇక్కడ ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి 10m ఇంటూ 5n, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 into 5 50mn, అంతే. ఓకే, తర్వాత సొల్యూషను 220x². ఏరియా ఏమవుద్ది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెత్, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 into x² ఇంటూ 5y², దట్ ఈజ్ ఈక్వల్ టు 25 100 x²y², అంతే. అదే కనుక రెండు x² ఉంటే x² into x² x⁴ అవుద్ది. తర్వాత 4x, 3x². ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్,
రెక్టాంగిల్ ఫార్ములా. సో ఏమైంది 4x ఇంటూ 3x² దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12x క్యూబ్. x ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు x⁻³ తర్వాత ది ఫోర్త్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ 3mn ఇంటూ 4np దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12 m ఇంటూ m ఒకటే ఉంది కాబట్టి m ఇక్కడ n ఇంటూ n² రెండు ఉన్నాయి కాబట్టి n² మల్టిప్లై చేస్తే p ఒకటే ఉంది కాబట్టి ఇలా రాస్తాం. ఓకే, ఇలా మల్టిప్లై చేస్తాం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తాను చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏంటి? కంప్లీట్ ద టేబుల్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ని కంప్లీట్ చేయమంటున్నాడు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మోనామియల్ ఈ పక్కన ఇటువైపు ఇచ్చాడు యారో మార్కు, 2x ఇటువైపు ఇచ్చాడు యారో మార్క్స్, -5y 3x² -4xy 7x² -9x²y². సెకండ్ మోనామియల్ కూడా సేమ్ అవే ఇచ్చాడు, ఇటువైపు కాలం వైపు ఇచ్చాడు 2x 5y ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అంటే ఈ బాక్స్లో ఈ 2x మల్టిప్లై చేస్తే 2x ఇంటూ 2 ఇంటూ 2 4 x ఇంటూ x² తర్వాత ఇక్కడ ఇది చూద్దాం. ముందు ఈ బాక్స్ ఫిల్అప్ చేద్దాం. -5 ఇంటూ 2 -10 xy ఇక్కడ x ఇక్కడ y. ఓకే, తర్వాత 3 2s are 6 x² ఇంటూ x³ ఓకే, తర్వాత 4 -4 ఇంటూ 2 -8 x ఇంటూ x² ఇక్కడ y ఉంది, ఇక్కడ y లేదు, ఉత్తి y. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 7x²y ఇక్కడ 2x. సో 7 ఇంటూ 2 14 x² ఇంటూ x³ y సింగిల్ y ఉంది, y ఇంటూ ఏమీ లేకపోతే 1తో మల్టిప్లై చేస్తే y. సేమ్ అలాగే ఇక్కడ చూడండి 9x²y² -9x²y² ఇంటూ 2x ఇది మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు -9 ఇంటూ 2 -18 x² ఇంటూ x³ y² ఇంటూ ఏమీ లేదు కాబట్టి y², ఏమీ లేకపోతే 1. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 5yతో ఈ రోలో ఈ కాలంలో ఉన్నాయని మల్టిప్లై చేస్తాం. 5y ఇంటూ 2x -10xy తర్వాత 5y ఇంటూ 5y -5y ఇంటూ -5y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 5 ఇంటూ 5 25 y ఇంటూ y² అర్థమైంది కదా. అలాగా -5 ఇంటూ 3 -15 x² y. తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 20 x ఇంటూ అక్కడ ఏమీ లేదు కాబట్టి x y ఇంటూ y² ఓకే. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ -5 ఇంటూ 7 35 x² y ఇంటూ y² సేమ్ అలాగే 5 ఇంటూ -9 ప్లస్ 45 x² ఏమీ లేదు కాబట్టి x² y² ఇంటూ y³ అలాగే థర్డ్ రో ఫోర్త్ రో థర్డ్ కాలము ఇగో ఈ కాలం అంతా ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఇగో ఇలాగా ఈ కాలం ఇలాగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో నేను సొల్యూషన్ డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి. 3x² ఇంటూ 2x ఏమవుతుంది 6
ఎక్స్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 వై ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ వై అని రాయొచ్చు. మైనస్ 3x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ ఎంత అవుద్ది 9 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴. ఓకే అర్థమైందిగా. మైనస్ 4 ఇంటూ 3 ఎంత అవుతుంది -12 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మళ్ళీ వై 7x స్క్వేర్ ఇంటూ వై ఏమవుతుంది 7 3s are 21 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ మళ్ళీ వై 3 ఇంటూ 9 -9 -27 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ వై స్క్వేర్. ఓకే ఫోర్త్ చూడండి -4 ఇంటూ 4xy ఇంటూ 2x -8x స్క్వేర్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 20x వై స్క్వేర్. తర్వాత ఇది ఇంటూ ఇది ఇంటూ అంటే -4xy ఇంటూ 3x స్క్వేర్ -12 ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మళ్ళీ వై. ఇప్పుడు నేను అన్నీ ఫిల్ చేసేస్తా చూడండి సొల్యూషన్స్తో. ఓకే రాసేసాక చెప్తాను. చూడండి ఈ రో ఫిల్ చేసాను. ఇప్పుడు మళ్ళీ చూడండి 7x స్క్వేర్ వై ఇంటూ 2x 7 2s are 14 ఎక్స్ క్యూబ్ వై అయింది. తర్వాత 7x స్క్వేర్ వై ఇంటూ -5y 7 5s are -35 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. తర్వాత 7x స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ 7 3s are 7x స్క్వేర్ వై ఇంటూ 3x స్క్వేర్ 7 3s are ఎంత 21 ఎక్స్ స్క్వేర్ ఇంటూ x⁴ వై. తర్వాత ఇది 7 ఇంటూ -4 -28 ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ వై ఇంటూ వై స్క్వేర్ 7x స్క్వేర్ 7x స్క్వేర్ వై 7x స్క్వేర్ వై రెండు సేమే 49 7 7s are 49 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ వై ఇంటూ వై స్క్వేర్ 7 ఇంటూ -9 7 9s are 63 అంటే -63 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ వై స్క్వేర్ ఇంటూ వై ఏమైంది వై క్యూబ్ అయింది. ఓకే ఇక్కడ చూడండి మైనస్ లాస్ట్ది -9x స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ 2x 9 2 ఇంటూ -18 9 2s are ఎక్స్ స్క్వేర్ ఇంటూ x⁴ మళ్ళీ వై స్క్వేర్. తర్వాత చూడండి ఇక్కడ 9x స్క్వేర్ ఇంటూ -5 -45 ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ -9x స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ -9 3s are 27 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ తర్వాత వై స్క్వేర్ -9x స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ -4xy ప్లస్ 36 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్. తర్వాత చూడండి 7x స్క్వేర్ వై ఇంటూ -9x స్క్వేర్ వై స్క్వేర్ 63 -63 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x⁴ వై ఇంటూ వై స్క్వేర్ y⁴. తర్వాత చూడండి లాస్ట్ది సేమ్ రెండు ఒకటే
9 9s are 81. Minus into minus plus అయింది. 9 9s are 81. X square into x square x to the power of 4. Y square into y square y to the power of 4. బై స్క్వేర్ అంటే ఇక్కడ 2y's ఉంటాయి, ఇక్కడ 2y's అంటే 4y's అయినాయి అనమాట. ఓకే, దీంతో థర్డ్ ప్రాబ్లం ఓవర్. టేబుల్ క్లియర్గా అర్థమైంది కదా. మల్టిప్లై చేయడమే ఈ ఎక్సర్సైజ్ అంతా, చాలా ఈజీ. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం రాస్తాను నేను. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం సేమ్, ఇది కూడా అంతే. అబ్టైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్సెస్ విత్ ద ఫాలోయింగ్ లెంత్, బ్రెడ్త్, హైట్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ ఇచ్చాడు, అట్లా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్సెస్ వాల్యూమ్ ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, ఆ ఫార్ములా తెలిస్తే చాలు. లెంత్ ఇక్కడ 5a, బ్రెడ్త్ 3a స్క్వేరు, హైట్ 7a to the power of 4. మల్టిప్లై చేయడమే. 5a ఇంటూ 3a to the power of square into 7a to the power of 4. That is equal to 5 3s are 15. ముందు కోఎఫిషియంట్ని మల్టిప్లై చేద్దాం. 5 3s are 15, 15 7s are 105. A ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అయింది. ఏ క్యూబ్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఏ టు ది పవర్ ఆఫ్ 7 అయింది. అంటే ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయి? ఇక్కడ ఒక వే, ఇక్కడ 2a's, ఇక్కడ 4a's, మొత్తం ఏలు 7, ఏ టు ది పవర్ ఆఫ్ 7. తర్వాత చూడండి, 2p ఇంటూ 4q ఇంటూ 8r. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 8 64. PQR అవి పెరగడానికి ఏమీ లేవు, ఎందుకంటే సింగిల్ టర్మ్స్ కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాం. తర్వాత xy ఇంటూ 2x స్క్వేర్ y ఇంటూ 2xy స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎక్స్లన్నీ మల్టిప్లై చేద్దాం, కాన్స్టెంట్ మల్టిప్లై చేద్దాం. ఈ 2 ఇంటూ 2 4, ఈ x ఇంటూ x స్క్వేర్ ఇంటూ x, ఇక్కడ ఒక x, ఇక్కడ 2 x'లు, ఇక్కడ ఒక x, సింపుల్గా x to the power of 4. మొత్తం 4 x'లు ఉన్నాయి. ఇక్కడ y, ఇక్కడ y, ఇక్కడ 2 y'లు, 4 y'లు ఉన్నాయి. y to the power of 4 మల్టిప్లై చేస్తే అంతే. ఎడిషన్ చేశారనుకోండి, 4 y'లు ఉంటే 4y అని రాస్తాం. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు y to the power of 4 అని రాస్తాం. ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ముందు వస్తుంది 4, మల్టిప్లై చేసినప్పుడు పైన వస్తుంది, పవర్ కింద వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ a ఇంటూ 2ab ఇంటూ 3c. ముందు కోఎఫిషియంట్ని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3 6, ఇక్కడ ఏమీ లేకపోతే 1 అనమాట. a ఇంటూ a ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకేమీ లేదు కాబట్టి a స్క్వేర్. ఇక్కడ b ఒకటే ఉంది కాబట్టి b, ఇక్కడ c ఒకటే ఉంది కాబట్టి c. 6a స్క్వేర్ bc అనమాట. దీంతో ఫోర్త్ ప్రాబ్లం అయిపోయింది. ఫిఫ్త్ ప్రాబ్లం నోట్ చేస్తాను నేను. ఓకే, ఇకపోతే ఫిఫ్త్ ప్రాబ్లం అప్టైన్, ఇదే లాస్ట్ ప్రాబ్లం. అప్టైన్ ద ప్రోడక్ట్ ఆఫ్, ఇక్కడ ఇలా ఇచ్చాడు, xy yz అండ్ zx. చూడండి, ముందు రాసేసుకుందాం దీనికి సింపుల్ సొల్యూషన్. రాసేసుకుంటే xy ఇంటూ yz ఇంటూ zx, లైక్ టర్మ్లన్నీ మల్టిప్లై చేసేయాలి. x ఇంటూ x స్క్వేర్, y ఇంటూ y స్క్వేర్, z ఇంటూ z స్క్వేర్, అంతే. ఇక్కడ చూడండి, మళ్ళీ అన్నీ సేమే. ఏ ఇచ్చాడు, a ఇంటూ మైనస్ a స్క్వేర్ ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 3. ఇక్కడ మైనస్ ఒకటే ఉంది కాబట్టి ఈ 2 ప్లస్లు అయినా, మైనస్తో ఎన్ని ప్లస్లు మల్టిప్లై చేసినా మైనస్. ఇక్కడ a ఒకటి, ఇక్కడ 2 aలు ఉన్నాయి, ఇక్కడ 3 aలు ఉన్నాయి. a క్యూబ్ అంటే మనకి a టు ది పవర్ ఆఫ్ 6, సింపుల్గా. ఇక్కడ చూడండి, 2 ఇంటూ 4y ఇంటూ 8y స్క్వేర్ ఇంటూ 16y టు ది పవర్ ఆఫ్ 3. ముందు కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 4
8 8 ఇంటూ 8 64 64 ఇంటూ 16 ఎంత అవుద్దంటే మల్టిప్లై చేస్తే 10^1024 అవుద్ది. సారీ, 64 ఇంటూ 16 1024. 1024 ఎన్ని వైలు ఉన్నాయి? ఇక్కడ ఒక వై ఉంది, ఇక్కడ 2 వైలు ఉన్నాయి, ఇక్కడ 3 వైలు ఉన్నాయి. అంటే y⁴6. ఓకే, లాస్ట్ది చూడండి. ఏ ఇంటూ 2b ఇంటూ 3c ఇంటూ 6abc దట్ ఈజ్ ఈక్వల్ టు, ముందు కాన్స్టెంట్ని మళ్ళీ కోఎఫిషియంట్ని, సారీ, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 6 36. ముందు ఏలు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ ఏ ఉంది అంటే a². బీలు ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, b². ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, c². ఓకే, దీంతో ఎక్సర్సైజ్ 8.2 అయిపోయింది. ఎక్సర్సైజ్ 8.2 completed. Thanks for watching. Like the video, share the video, subscribe the channel. Thank you. See you again.